మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నది కాలం నుంచి రాజకీయాల్లో ఉంటూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీల కోసం పోరాటం చేసినటువంటి బీసీ నేత అన్నార్ రామచంద్రయ్య యాదవ్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అయితే అనూహ్యంగా 2024 ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఆయన కుటుంబం అంతా వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. అసలు రాజీనామా చేయడానికి కారణాలేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అన్నార్ రామచంద్రయ్య గారు నమస్కారం. సార్, ఏంటి అనూహ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అంటే మీ ఇద్దరు కుమార్తెలు కార్పొరేటర్లుగా ఉన్నారు, మీరు కూడా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి ఒక చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఎందుకు అనూహ్యంగా రాజీనామా ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అంటే నేను బీసీ జేఏసీ చైర్మన్గా రాష్ట్ర యొక్క బాధ్యతలు చూస్తూ, బీసీలకు సంబంధించినటువంటి బాధ్యతలు చూస్తూ, అదేవిధంగా అఖిల భారతీయ యాదవ్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేస్తూ, నేషనల్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ, వైసీపీ కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యే గారి గెలుపు కోసం, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి యొక్క గెలుపు కోసం, అదేవిధంగా మేయర్ ఎలక్షన్స్ వచ్చింది, కార్పొరేటర్ల యొక్క గెలుపులో కూడా నా వంతు బాధ్యతని నేను పూర్తి చేశాను. ఆ తర్వాత ఇది చేస్తూనే రాష్ట్రమంతా తిరిగి బీసీలకు సంబంధించినటువంటిది ఒక మీటింగ్ తిరుపతిలో పెట్టాల్సి వచ్చింది. ఇందిరా మైదానంలో ఒక 10-15 వేల మందితో అన్ని రాజకీయ పార్టీలకి ఒక డిమాండ్ అయితే ఉంచడం జరిగింది. బీసీల జనాభా ప్రకారంగా బీసీలకి సీట్లు కేటాయించండి, లేకపోతే ఒకవేళ కేటాయించకపోతే ఓడే వాళ్ళని గెలిపిస్తాం, గెలిచే వాళ్ళని ఓడిస్తాం అనేటువంటిది ఒకటి అన్ని రాజకీయ పార్టీలకి ఒక సూచన తెలియజేయడం ఇందిరా మైదానంలోంచి జరిగింది. ఇది ఒక వర్షన్. నేను పార్టీలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణం కాపు, ఒంటర, తెలగ, బలిజ కులాలని బీసీల యొక్క జాబితాలో చేర్చడం కోసం ఒక ప్రయత్నం జరిగింది టీడీపీలో పెద్ద ఎత్తున. అయితే మేము వ్యతిరేకించాం. బీసీలుగా ఆ పార్టీలో పనిచేస్తున్నా బీసీల జాబితాలో వ్యాపార కులం బలిజలంటే, కాపులంటే వ్యవసాయ కులం, తెలగ అనేటువంటిది రాచరిక వాళ్ళు రాజులు, వాళ్ళని తీసుకొచ్చి అంటే రాజ్యాలు ఏలినటువంటి వాళ్ళు, ఒంటరి అనేటువంటి వాళ్ళు మామూలు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి బీసీ జాబితాలో చేరిస్తే బీసీలు ఎప్పటికీ సర్పంచులు కాలేరు, ఎంపీటీసీలు కాలేరు, జడ్పీటీసీలు కాలేరు, కౌన్సిలర్లు కాలేరు, మేయర్లు కాలేరు, మండల అధ్యక్షులు కాలేరు అనేటువంటి ఉద్దేశంతో మేమేం చేసామంటే దానికి వ్యతిరేకంగా అంటే మంజునాథ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిషన్ యొక్క స్థితిగతులు తీసుకోవాలన్నప్పుడు ఆ మంజునాథ్ కమిషన్కి మేము ఎందుకు చేరాలి అనేది వాళ్ళు చెప్పాలి, కాపులు, బలిజలు, ఒంటర్లు ఎందుకు చేరకూడదు అనేది మేము చెప్పాలి హీరింగ్ ముందు. అందుకని ఏం చేశానంటే ఆ పార్టీకి రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష 4.5 రోజు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ తర్వాత పోలీసులు వచ్చి భగ్నపరచడం, ఆ తర్వాత ఒక నెలలోనే మంజునాథ్ కమిషన్ మొట్టమొదటిగా తిరుపతిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర హీరింగ్ పెట్టడం, ఆ హీరింగ్ని అడ్డుకోవడం, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికక్కడ మంజునాథ్ కమిషన్ని మేము అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని ఎందుకు చేర్చాలని వాళ్ళు చెప్పాలి, ఎందుకు చేర్చకూడదు అని మేము చెప్పాలి. ఈ విధంగా చెప్పే క్రమంలో ఆయన కమిషన్ కూడా చైర్మన్గా ఉండి ఆయన కమిషన్ కూడా దాఖలా చేయలేదు. ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి సభ్యులు ఇచ్చినటువంటి దాన్ని అర్జెంటుగా క్యాబినెట్ సమావేశం పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి క్యాబినెట్ సమావేశం పెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది. అయితే ఇది మంజునాథ్ ఇవ్వలేదు. మంజునాథ్ పుట్టుస్వామి కమిషన్ కానీ ఏ కమిషన్ అయినా ఒక కమిషన్ అనేటువంటి చైర్మన్ అథారిటీ సభ్యులు ఇచ్చిన దాన్ని పంపించినారు. దాంతో కలత చెంది ఆయనకు ముందే రాజీనామా చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఆ తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అంటే అంతకుముందు మీరు పార్టీలో చేరారు, ఆయన గెలిచాడు, అధికారంలోకి వచ్చారు, ఆ తర్వాత మేయర్ ఎలక్షన్స్ జరిగింది. ఎందుకని మీకు మేయర్ ఇవ్వలేదు? ఆయన ఎందుకు ఇవ్వలేదో అది కారణాలు ఆయనే అడిగితే తెలుసు బాగుంటుంది. ఆ పార్టీలో బలంగా ఉండే వాళ్ళని ఎవరిని పైకి రానికుండా తొక్కేయడం, సీనియర్స్కి ఎవరికి కూడా అవకాశాలు లేకుండా చేయడం, జూనియర్లందరినీ కూడా పెట్టుకోవడం, అదేవిధంగా లాటరీలు వేసేవాళ్ళు, 3 ముక్కలు ఆడేటువంటి వాళ్ళు,
తర్వాత ఏమంటే గుట్కాలు పాన్ పరాకులు అమ్మేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించినారు. కానీ జనంలో ఒక బలం ఉండేవాళ్ళు, పలుకుబడి ఉండేవాళ్ళు ఆయన ఎవరిని కూడా దగ్గరికి చేర్చలేదు అనేటువంటిది ఇది తిరుపతి ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలిసిందే, పత్రికా విలేకరులందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అంటే అట్లా కాదు, ఇప్పుడు మీ సామాజిక వర్గానికి ఈ లేదంటున్నారు, కానీ అటు సైడు మేయర్గా ఉన్నటువంటి శిరీష కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన. అంటే ఆయన ఫస్ట్ వచ్చి మా ఇంటికి వచ్చి ఇస్తానని బిడ్డల మీద ఒట్టేసిన దాని మీద నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కౌంటర్ ఇచ్చినారు, వీళ్ళు 2.5 సంవత్సరం వీళ్ళకి ఇవ్వలేదని, వీళ్ళ బిడ్డలకే తీసేయాలని, ఈయన కుటుంబం కోసమే మాట్లాడతాడు, ఈయన యాదవ్ సంఘానికి అని ఊరికనే చెప్పుకుంటాడు, బీసీ నాయకుడని ఊరికనే చెప్పుకుంటారని కరుణాకర్ రెడ్డి ఫీడ్ అంటే ఈ ఎమ్మెల్యే వాళ్ళు ఫీడ్ చేసి పంపితే నేను రాజీనామా ఎందుకు చేయాలా అనుకుంటున్నానో దాన్ని చెప్పే లోపలే అదే రోజు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కలత చెందినాను. నేనేం అంటే నేను ఏ రోజు ఆమెకి మేయర్ ఇచ్చినారని కానీ ఇవ్వలేదని కానీ, ఆయన మనవాడి మీద ప్రమాణం చేసినాడు, కొడుకు మీద ప్రమాణం చేసినాడు అని కానీ, 2.5 సంవత్సరం మళ్ళీ మా ఇంటికి వచ్చేటప్పుడు నారాయణ స్వామి డిప్యూటీ సీఎం ఆయన కరుణాకర్ రెడ్డి వచ్చి అయ్యేది అయిపోయింది రామచంద్ర, ఇంకా 2.5 సంవత్సరం మీకు, శిరీష్ అమ్మకు 2.5 సంవత్సరం అన్నప్పుడు అలా మొట్టమొదట బిడ్డల మీద ఒట్టేసి ఇస్తానన్నావు, నువ్వు వీకిపోయినావు, ఇంకా మాకు అది వద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే నోటి దూలతో లేనిపోని అబద్ధాలు ప్రజలకి చెప్పినారో దానికోసం నేను ఇవన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది. విలేకరులు మేయర్ అయిపోయింది, తుడా ఖాళీగానే ఉంది కదా, అప్పటి వరకు వేరే వాళ్ళు ఉన్నారు, అదేనా మీకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు కదా, మరి ఆ విషయంలో ఏమైంది? ఆ విషయంలో మళ్ళీ ఆయన సోమిరెడ్డికి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగాను ఒక ఎమ్మెల్యేగాను, తర్వాత ఏమైనానంటే వాళ్ళ సామాజిక వర్గాన్ని పెద్దపీట వేసే విధంగా ఆయనకే మళ్ళీ ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ ఆయన నాకు ఇస్తానన్నారని నేను అడగలేదు, ఎందుకంటే బిడ్డల మీద ప్రమాణం చేసినాక ఆ మాట నిలబెట్టుకున్నప్పుడు ఆ తుడాన్ గురించి కూడా నేను ఏ రోజు ప్రస్తావన చేయలేదు. అంటే కార్పొరేషన్ ఎన్నికలు జరిగే సమయంలో కూడా అంటే మీకు సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో వాళ్ళని కూడా ఓడించాలని చెప్పి చేసినట్టు కొన్ని ప్రయత్నాలు బయటకు వస్తున్నాయి, నిజమే అంటారు? అది నిజమే, అది ఎవరిని అడిగినా చెప్తారు. కార్పొరేటర్ ఉన్నారు అనిత, అంత మాట్లాడదాం మేడం. ఈ 5 years మీరు పార్టీలోనే ఉన్నారు, కార్పొరేటర్గా ఉన్నారు, అంటే అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు, పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మీరు కనిపించలేదు, ఏంటి కారణం అంటారు? ఇదే అండి, ఏదైనా మనము ఇప్పుడు ఒక పార్టీకి పనిచేస్తున్నామంటే మనకు ఒక గుర్తింపు, మనం ఒకరికి సహాయపడాలి, మనము వృద్ధిలోకి రావాలని ఆలోచిస్తాం. వీళ్ళు ఏంటంటే డామినేషన్ అన్నీ ఉన్నా ఇది కామన్. ఎందుకంటే మనము మా ఫాదర్తో వాళ్ళు మేయర్ ఇస్తానని మాట తప్పడం ఇవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కామన్ అని మేము అనుకున్నాము. బట్ దెన్ స్టిల్ మా నాన్న బీసీ ఎస్సీ ఎస్టీ వీటి గురించి ఆలోచించి ఈ మూమెంట్స్లో ఉండే వ్యక్తి, నేను వైసీపీలో ఇప్పుడు ఉండాలనుకోవట్లేదని ఆయన పర్సనల్గా బయట వచ్చారే కానీ మమ్మల్ని బయట తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన బయట రాలేదు. బట్ ఏదైతే వీళ్ళు చేయించారో ఈ పెద్దలు, వైసీపీ పెద్దలు ఎవరైతే మా వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడించారో అప్పుడు మాకు అనిపించింది మనం మరీ ఇంతగా వీళ్ళకి భయపడో లేదంటే వీళ్ళకి అతి గౌరవం ఇచ్చో మనం అక్కడ ఉండాల్సిన పని లేదు అని మాకు మేమే మా ఓన్గా వచ్చి రాజీనామా ఇచ్చాం. ఎందుకు మీకు ప్రామిస్ చేసిన తర్వాత కూడా మీకు మేయర్ ఇస్తే ఒకవేళ మీ ప్రభావం తిరుపతి పైన ఉంటుంది, వాళ్ళ ప్రభావం తగ్గిపోతుందని ఒక వైఎస్ఆర్సీపీలోనే ఏముంది అంటే మీరు పైన క్యాడర్ నుంచి లోకల్ స్టేట్ లెవెల్ లోకల్ లెవెల్ క్యాడర్ వరకు చూస్తే ఆధిపత్య ధోరణి అనేది ఈ పార్టీ పునాదులండి. క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, అది సహజము. బట్ ఈ పార్టీలో కొద్దిగా క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఆధిపత్య ధోరణి, పెత్తందారుల వ్యవస్థ ఇవన్నీ మేము చూసాం. మా రాజకీయ జీవితం, మా బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ని మేము చూసే పెరిగామే కానీ బట్ డైరెక్ట్గా మేము పార్టీలో ఉన్న ఈ 3 సంవత్సరాలు డైరెక్ట్గా మేము ఫేస్ చేసామండి. వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళ ముందర నిల్చోవాలన్నా వాళ్ళు చూపించే విధానము, గౌరవంలోనే ఒక డామినేషన్ అనేది ఉంది. అంటే ఈ 5 years చూసారా అది? అంటే మేజర్గా తిరుపతిలో ఒక బెల్ట్ అనేది మీరు ప్రభావం చూపించే సందర్భం ప్రతిసారి కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 5 years నిజంగా వాళ్ళ డామినేషన్ కనిపించింది అంటారా? ఏ రకంగా కనిపించింది? మనం మాట్లాడే విధానంలోనే కొన్ని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మేము 49th డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఆఫీస్ ఓపెన్ చేసామండి. మాకు తెలియకుండానే మా పక్కనే మళ్ళీ వైసీపీ ఆఫీస్ ఓపెన్ చేయడము వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషను. మళ్ళీ ఆ ఓపెనింగ్కి మేము రావాలండి, దానికి ప్రెషర్స్ ఉంటాయి.
అక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం అన్న ఇన్ఫర్మేషన్ మనకు ఉండదు. ఆల్రెడీ ఆఫీస్ ఓపెన్లో ఉంది కదా, మీరు కలుపుకోపోవాలి అన్న మనస్తత్వం మీలో ఉంటే మా ద్వారానే మీరు ఓపెన్ చేయించవచ్చు. మీరే మీ సామాజిక వర్గంలో పెద్దోళ్ళే ఒక డెసిషన్ తీసుకొని అక్కడ ఒక వైసీపీ ఆఫీస్ పెట్టడం, దాన్ని ఓపెన్ చేయడం, దానికి మేము రావాలని చెప్పి వాళ్ళు స్ట్రిక్ట్గా కూర్చోవడం, మేము కంపల్సరీ మా ఫేస్లో అక్కడ కనిపించాలి, మిగతా వాటిల్లో మేము ఉండకూడదు, ఇవి కొన్ని జరిగాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్స్ అండి, వాలంటీర్స్ని మేము అడుగుతారు ఇది కావాలి అది కావాలని, మేము వేయించుకోవాలన్నా కుదరదండి, డిప్యూటీ మేయర్ పర్మిషన్ కావాలి. మేయర్ పర్మిషన్ అడగాలన్నా ఒక అర్థం ఉందండి, అడుగుతాం మేయర్ని అడిగి ఇక్కడ వేయండి, అవన్నీ ఉండవండి. డైరెక్ట్గా డిప్యూటీ మేయర్ని మేము పర్మిషన్ అడగాలి దేనికైనా. అభివృద్ధి పనులు చేస్తున్నారు, చేయట్లేదు అనట్లేదు, అందులో ఒక కార్పొరేటర్ ఉంది, వాళ్ళని పిలవాలి, వాళ్ళ దగ్గర చేయించాలి అనేది ఉండదండి. అన్నీ వాళ్ళే అయ్యి ఉండాలి. జస్ట్ పేరుకి చాలా వరకు కార్పొరేటర్స్ పేరుకు ఉండాలే కానీ వాళ్ళ ఆధిపత్యం అనేది ఉండకూడదు, వీళ్ళది ఉండాలండి. ఈ డిప్యూటీ మేయర్ అనే వాళ్ళది కానీ, పార్టీలో కొంతమంది పెద్దలు కానీ, లేదంటే వార్డు ఇన్ఛార్జీలు ఉంటారండి. మోస్ట్లీ వార్డు ఇన్ఛార్జీలంతా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారు, వాళ్ళ చేతుల్లోనే ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే మీరు పార్టీలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత కూడా వెళ్ళి జగన్ని కలిశారు, ఆయన కూడా మీరు వీళ్ళు ఇచ్చినటువంటి హామీని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు, ఆయన నోట్ చేసుకోమన్నారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత మీరు ఎప్పుడన్నా జగన్ని కలవడం జరిగిందా? మీకు జరిగిన అన్యాయం కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏమి కూడా మీకు నెరవేర్చలేదు కదా, అవన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లారా? మేమైతే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదండి. ఇన్ కేస్ మేము మాకు ఆలోచన రాలేదు కలవాలని. ఒకవేళ ఎవరన్నా సామాన్య సీఎం గారిని కలవాలంటే మధ్యలో చాలామంది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మాలాంటి వాళ్ళని తీసుకెళ్లాలే కానీ మిగతా వీళ్ళు డైరెక్ట్గా కలిసే అవకాశం వైసీపీలో లేదండి. మీరు అధికారికంగా కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారు? అవునండి. పార్టీ తరపున ఏమీ ఉండదు. రాజీనామా చేసేసారా? రాజీనామా మేము పదవికి చేయలేదండి, పార్టీకి చేసాం, సభ్యత్వానికి చేసాం. పదవి మమ్మల్ని మా ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు, ఏరియా మాది, కష్టపడింది మేము, కాబట్టి మేము సభ్యత్వానికి రాజీనామా చేశాం. కానీ అంటే మీరు కార్పొరేటర్గా ఉన్నారు కదా, మున్సిపల్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, రోడ్స్ వచ్చినాయని చెప్పి చెప్తున్నారు, నిజమే అంటారా? అది నిజంగా డెవలప్మెంట్ జరిగింది? నిజంగానే తిరుపతిలో రోడ్ డెవలప్మెంట్స్ జరిగాయండి. దాని వెనకలు ఏం జరిగింది అనేది చాలా పెద్దలు చెప్తున్నారు. టీడీఆర్ బాండ్లని అదని ఇవని చాలా మంది చెప్తున్నారు. ఇంకా నాకు అంత అవగాహన దాని మీద లేదు. బట్ ప్రస్తుతానికైతే రోడ్ డెవలప్మెంట్ వరకు అయితే జరిగిందనే చెప్తానండి. తిరుపతిలో ఒక బెల్ట్ మీ సంబంధించినటువంటి వాళ్ళు మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం చెప్పబోతున్నారు వాళ్ళు? ఎలక్షన్స్ వస్తున్నాయండి, మా బెల్ట్ అనే కాదు, నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే ఓట్ అనేది మన హక్కు, మనం దేనికి వేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. మనకి నాణ్యమైన విద్య ఇచ్చేశారు మనకి, లేదా ఇంకోటి ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, ఇవన్నీ కాదండి. మన స్టేట్లో లిక్కర్ ఏం జరుగుతుంది, ప్రతి వాళ్ళు తాగి ఎంతమంది చనిపోతున్నారు, చదువుకున్న వాళ్ళు ఇవి కూడా ఆలోచించాలండి. సోమరిపోతులు అయిపోతున్నారా ఎందుకండి? వాళ్ళు కష్టపడి పనిచేయడానికి ఒక ఆధారం ఇవ్వాలే కానీ ఇది చేయాలి కానీ ఇదేంటి పథకాలు వీటిని ఇచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం జరిగిందని నాకు ఫస్ట్ నుంచి అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ అండి, ప్రజలందరూ ఏం నిర్ణయిస్తారో చూద్దాం. అంటే బీసీ నాయకుడుగానే మిగిలిపోతారా, లేకపోతే మరి రాజకీయ పార్టీ వైపున చూసే అవకాశాలు ఉన్నాయి? మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా ఇప్పటివరకు? నన్ను అందరూ కూడా కలుస్తున్నారు. అందరికి కూడా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, నా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, మమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు వస్తారు. ఏ పార్టీ లేకనేటువంటిది డైరెక్షన్స్ అయితే మేము చెప్పలేం. నా బీసీ కండవ కప్పుకొని నేనైతే ప్రచారానికి వస్తానని మాత్రం చెప్తా ఉన్నానండి. ఏది, నా బీసీ కండవ కప్పుకొని ఏ పార్టీ కండవా వేసుకోకుండా నా బీసీ కండవా వేసుకొని యువతల వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పని డైరెక్ట్గా చెప్తున్నాను. వాళ్ళు మా ఇంటి దగ్గరికి వస్తున్నారు, మాకు కొంత టైం ఇవ్వండి, మేము కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటి జనసేన ఒకటి ఉంది, ఒకటి తెలుగుదేశం ఒకటి ఉంది, ఒకటి బీజేపీ ఒకటి ఉంది, కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది. అందరూ కూడా మమ్మల్ని కలుస్తున్నారు. మేము సొంతంగా కూర్చొని ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పంపుతాం. సోమవారం రోజు మా తమ్ముడు రాజీనామా చేస్తున్నాడు, ఆదివారం రోజు చర్చిస్తాం అందరితో కలిసి. సోమవారం రోజు నా తమ్ముడు నా మరదలు బయట వస్తారు, వాళ్ళతో పాటు మా కాలనీలో ఉన్నటువంటి జనాభా అందరూ బయట వస్తారు. ఎందుకనంటే నేను మాత్రం సింగిల్గా వచ్చి రాజీనామా చేశాను, నా బిడ్డల్ని తీసుకొచ్చి రాజీనామా చేసినా. మా వర్గాలు ఏవైతే ఉన్నాయో, మా కోసం పనిచేసిన వర్గాలు, ఇప్పటిదాకా మా ఏనంట ఉన్నటువంటి వాళ్ళు
ఇంతమంది ఎమ్మెల్యేల యొక్క గెలుపు కోసం పనిచేసినటువంటి ప్రజానికం ఎవరైతే లీడర్లు ఉన్నారో ఆ లీడర్లకంతా ఒక దారి చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మేము ఎదగలేదు, వాళ్ళని ఎదిగించలేకపోయినాం. ఏది పొలిటికల్గా వాళ్ళ యొక్క కష్టాలని, వాళ్ళ సమస్యలని, రోడ్డు సమస్యలని. రోడ్లు పొద్దు మా పంచాయతీలో చాలా వరకు రోడ్లు ఉండదు. కార్పొరేషన్లో ఎక్కడో ఊరు బయట వేసుకున్నటువంటి రోడ్లు, అందంగా కనిపించేటువంటి రోడ్లు, టీడీఆర్ బాండ్లు, రకరకాల విమర్శలు, గుట్కాలు అమ్మినటువంటి విమర్శలు, ఈ పార్టీలో అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి. వాళ్ళ పదవులు కూడా ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి, అందరికని నేను అన్న కానీ చాలామందికి ఇటువంటి పేరుండే వాళ్ళకే ఇచ్చినారు. కానీ జనంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా దగ్గర చేర్చలేదు. ఆ చేర్చినటువంటి వాళ్ళని మనం చూస్తే కంటికి కనిపిస్తారు. వయసు అయిపోతుంది వాళ్ళకి. 70 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు, 65 ఏళ్ళు దగ్గర దాటేటువంటి సీనియర్స్, వాళ్ళెవ్వరికీ ఈరోజు ఏమీ ఆ వైఎస్ఆర్సీపీలో రాలేదు. అందరూ అసంతృప్తిగా ఉన్నారు. అందరూ కూడా బయట వస్తారు. ఉమ్మడి అభ్యర్థి గెలిపించి తీరడం కోసం కంకణబద్దులై పనిచేస్తాం. సో గతంలో పార్టీ మాకు ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలోనే మాకు ఇచ్చినటువంటి హామీలు కాకుండా పార్టీ కోసం శ్రాయశక్తిలో మేము పనిచేసాము. ఇక్కడ ఉన్నటువంటి నమ్ముకున్న మా ప్రజల కోసం మేము పనిచేయడం జరిగింది. కాకపోతే మాకు ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి సందర్భంగానే అసలు ఒకే ఒక సామాజిక వర్గము ఎక్కడైనా కూడా ఎదగాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అణగారిన వర్గాలు ఎప్పటికీ అలాగే ఉంటుంది అనేటువంటి నానుడు వైఎస్ఆర్సీపీలో ఉంది కాబట్టినే మేము బయటకు వచ్చాము. ఈ నేపథ్యంలోనే మేము పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది. వాచింగ్ సుమన్ టీవీ.